పాటు మేము అసలు ఎంటర్ కూడా అవ్వం. మాకు రైట్ లేదు, మీరు రానివ్వాల్సిన అవసరం కూడా లేదు. ఆ విషయంలో మాత్రం ఇప్పుడు ఆయన కానీ లేకపోతే ఆటో కానీ సార్ కానీ ఏం చేసినా మీ కట్టుబడి కాదని చెప్పి మేమేం చేయలేము. గవర్నమెంట్ కూడా చేసే పరిస్థితిలో లేదు, చేయదు కూడా, తప్పు కూడా. కానీ పెద్దలు కొట్టుకున్నానికి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అనేది ఫస్ట్. నా పేరు కోడూరు రాజు, బాపట్ల జిల్లా వేంటపల్లి మండలం రామచంద్రపురం గ్రామం. నేను ఒక మత్స్యకారుణ్ణి. నేను చేపల వేటలు చేసుకుని బతికేవాడిని. ఈరోజు జూలై 17, 5 సంవత్సరాల క్రితం 2019 జూలై 17న ఆమంచి కృష్ణమోహన్ మా ఊరి గ్రామ పెద్దలు కాపులు కుట్రపూర్వితంగా, మా నాన్న ఎంపీటీసీగా ఉన్నప్పుడు కుట్రపూర్వితంగా ఊళ్ళో రాజకీయ ఆధిపత్యం కోసం ఆమంచి కృష్ణమోహన్ ఊళ్ళో గ్రామ పెద్దలు మమ్మల్ని వెలియేపించి, ఇంటికి తాళం వేసి వెలియేపించి చేశారు. ఎన్నోసార్లు అప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మా అమ్మ చేత సీఎం గారికి లెటర్ రాపించాను. సీఎం గారు ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ గారు సన్మోహన్ మా ఊరు గ్రామ సభ పెట్టి ఆమంచి కృష్ణమోహన్ గ్రామ కాపులు చెప్పిన మాటలు విని మాతో మాట్లాడకుండా మమ్మల్ని ఒక దొంగలాగా చిత్రీకరించాడు. మీరు కొట్టుకోండి, తిట్టుకోండి, వెలివేసుకోండి, సముద్రం ఇచ్చి చంపుకోండి, ప్రభుత్వం రాదు, చట్టం రాదు, ఏది రాదు, మీ కట్టుబాట్లు దాటి అని అప్పుడు జాయింట్ కలెక్టర్ సన్మోహన్ చెప్పారు. చెప్పిన వెంటనే మేము మళ్ళీ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాం. అప్పుడు కూడా మాకు న్యాయం జరగలేదు. ఇప్పటి వరకు 5 సంవత్సరాల నుంచి మేము ఊరు బయటే ఉన్నాను. ఇప్పటికైనా మమ్మల్ని మీద దయించి ఈ ప్రభుత్వంలో అయినా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. సీఎం చంద్రబాబు గారు, లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటున్నాను. నేను బయట ఉండి మత్స్యకారుని వేటకి వెళ్తేనే నాకు పొట్టగుడికి తినేదానికి వచ్చింది. ఇప్పుడు తెలియని పనులు చేయాలంటే చాలా కష్టంగా, భారంగా ఉంది. ఇప్పటికైనా నన్ను ఊళ్ళో తీసుకెళ్ళి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.